గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఉగ్రవాది లాంటి ఆలోచన ఏమైనా ఉంటే తల్లిని కదా నేను, నాకు ముందు తెలుస్తుంది. సమీర్ ఇంట్లోనే ఉంటాడు, ఎటూ వెళ్ళడు. పని, ఇల్లు అంతే. మాకు న్యాయం కావాలి. మా అబ్బాయి అమాయకుడు. నాకు ముందే హెల్త్ ప్రాబ్లం ఉంది. అసలు మాకు ఏమీ అర్థం కావట్లేదు. మా పిల్లవాడు చాలా మంచివాడు. మీరు మా గల్లీలో ఎవరిని అడిగినా అదే చెప్తారు అంటూ సమీర్ తల్లి చెప్తోంది. సమీర్ ఒక ఏసీ మెకానిక్. పని, ఇల్లు, తర్వాత అసలు అతను ఎటు వెళ్ళడు. ఇంట్లో మాత్రమే ఎక్కువగా ఉంటూ ఉంటాడు. మేము ఎటు వెళ్ళినా అతను మాత్రం ఇంట్లోనే ఉంటాడు. పెద్దగా ఆయనకు ఫ్రెండ్స్ అట్లా కూడా ఇష్టం ఉండదు. అమ్మ అట్లాగే నేను. మా చిన్న ఫ్యామిలీ, మాదే లోకం. సమీర్ని అరెస్ట్ చేసే రోజు ఒక 6 పోలీసులు వచ్చారు. కింద సమీర్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే కింద ఉన్న గల్లీ పిల్లలు వచ్చి ఇలా సమీర్ని తీసుకువెళ్తున్నారు అక్క అంటే, అప్పుడు కానీ సమీర్ని అరెస్ట్ చేసినట్టు మాకు తెలియలేదు. తర్వాత వెంటనే వీళ్ళందరూ పోలీస్ వాళ్ళు మా ఇంటి లోపలికి వచ్చారు. వచ్చి ఇల్లు మొత్తం, సామాన్ మొత్తం అంతా తీసి మొత్తం వెతికారు. ఏమైంది సార్ అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది, ఒక పెద్ద స్కామ్ జరిగింది. చాలా డబ్బులు అకౌంట్లోకి మారాయి. కాబట్టి మీ భాయ్ మీద కూడా మాకు డౌట్ ఉంది, అందుకని తీసుకెళ్తున్నాం పోలీస్ స్టేషన్కి అని మాత్రమే చెప్పారు. ఎక్కడికి సార్, ఏ పోలీస్ స్టేషన్, మేము కూడా రావాలి కదా అని అడిగితే బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ అని చెప్పారు. కానీ మేము వెళ్ళి అక్కడ అడిగేసరికి సమీర్ అసలు అక్కడికి రాలేదన్నారు. ఆ తర్వాత ఇంకో పోలీస్ స్టేషన్ అలా తిరిగి మా తమ్ముడు ఎక్కడ కూడా కనిపించలేదు. తిరిగి ఇంటికి వచ్చేసాం. ఆ తర్వాత ఆ నెక్స్ట్ డే మాకు ఫోన్ చేసి చెప్పారు, ఇలా మీ బ్రదర్ని మేము అరెస్ట్ చేసాం, విజయనగరం తీసుకెళ్తున్నాం, విజయనగరంలో ఉన్నాడు, మీరు లాయర్ని పెట్టుకోండి అని చెప్పారు. అంతే. ఆ తర్వాత ఈరోజు వరకు కూడా మాకెవ్వరు కూడా మళ్ళీ ఫోన్ చేయలేదు. మా తమ్ముడు ఎలాంటి తప్పు చేయలేదు, కావాలని మా తమ్ముడిని ఇరికిస్తున్నారు. గవర్నమెంట్కి ఒకటే నా రిక్వెస్ట్ ఏంటంటే, మా తమ్ముడు ఏం చేయలేదు, దయచేసి మా తమ్ముడిని విడుదల చేయండి. మా తమ్ముడికి ఎవరో నేర్పిస్తున్నారు అనిపిస్తోంది, బ్రెయిన్ వాష్ చేస్తున్నారేమో అనిపిస్తోంది. అయినా సరే మా తమ్ముడిని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయండి. ఎలాంటి తప్పు చేయలేదు, చాలా అమాయకుడు, చాలా భయస్థుడు. ఇట్లా ఉగ్రవాది అని అందరు మాట్లాడుతుంటే మాకే భయమేస్తుంది. అసలు మా తమ్ముడు అలాంటి వాడు కాదు, దయచేసి పూర్తిగా ఎంక్వైరీ చెయ్యండి అంటూ సమీర్ అక్క చెప్తోంది.